1980, 90ల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభ ప్రార్థనా గీతం 'వందే మాతరం'. ముగింపుగా 'జనగణమన' చదివేవారు. 80, 80లు, 90ల్లో విద్యార్థులుగా ఉన్నవారికి గుర్తుండే ఉంటుంది. 'వందే మాతరం' గీతం మొదటి పబ్లికేషన్ 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా పార్లమెంట్లో 'వందే మాతర' గీతం చర్చకు వచ్చింది. 'వందే మాతర' గీతం బంకించంద్ర చట్టోపాధ్యాయ అనే బెంగాలీ రచయిత రాశారు. ఇది ఆయన రాసిన 'ఆనంద్ మఠ్' అనే నవలలో కనిపిస్తుంది. చట్టోపాధ్యాయ ఈ నవల సంస్కృతంలో రాశారు. ఈ నవలలో ప్రస్తావించిన 'వందే మాతరం' అనే గీతం స్వతంత్ర ఉద్యమంలో భారతీయులకు స్ఫూర్తిని, జాతీయ భావాన్ని రగిలించింది. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలలో మగ్గిన భారత జాతిని ప్రాంతం, భాష, కుల, వర్గ విభేదాలను పక్కన పెట్టి ఆసేతు హిమాచలాన్ని ఒకే తాటిపైకి తెచ్చింది ఈ గీతం. స్వతంత్ర ఉద్యమ పోరాటంలో బెంగాలీలది చిరస్మరణీయమైన పాత్ర అని చెప్పవచ్చు. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏ రాజవంశం కానీ, ఏ రాజు కానీ అన్ని మతాలను సమాదరించారు. ఏ మతం కోసం ఇంకొక మతాన్ని తక్కువ చేయలేదు. సనాతన హైందవ ధర్మం ఆచరించిన రాజులు జైన, బౌద్ధ మతాలను సమానంగా చూశారు. బహుశా సెక్యులర్ వాదులు అప్పుడు లేకపోవడం వలన అది సాధ్యపడింది అనుకుంటా. గొప్ప ఉదారవాది శాంతమూర్తి పాశ్చాత్య ఆలోచన విధానంలో అధునాతనంగా ప్రాచీన భారతాన్ని ముందుకు తీసుకువెళతాడని భారత జాతి ప్రథమ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూని, పటేల్ లాంటి సమర్థులను పక్కన పెట్టి ఎన్నుకున్నది. చివరకు సార్ చేసిన ఒక్కొక్క ఘనకార్యాలు బయటకు వస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది, అధికారం కోసం ఇంత అవసరమా అని. ఇప్పటికీ రగులుతున్న కాశ్మీరం మన ప్రథమ ప్రధాని చలవే. సోమనాథ్ దేవాలయ నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నించారు. చరిత్రను పక్కదో పట్టించారు. స్వతంత్ర సమరయోధులని దేశద్రోహులను చేశారు. దేవాలయాలను కూలదోసిన వారు గొప్ప పాలనాధ్యక్షులని చరిత్రలో రాశారు. రాజధానిలో వీధులకు వీళ్ళ పేర్లు పెట్టారు. జాతి పేరుతో దేశ విభజన జరుగుతుంటే చోద్యం చూశారు. పంచశీల బోధించి చైనాను నమ్మి ఎన్నో త్యాగాలు చేశారు. చివరకు చైనా వాడు మన లడాఖ్లో 1000 కిలోమీటర్లు ఆక్రమిస్తే శాంతి కపోతాలు ఎగరవేస్తూ మిన్నకుండిపోయారు. వాడెవడో అడిగాడని దేశాన్ని ముక్కలు చేశారు. కొందరు చిన్నపుచ్చుకుంటారు అని దేశ స్వతంత్ర సంగ్రామంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన 'వందే మాతర' గీతాన్ని కూడా కత్తిరించారు సార్ మీరు. అందులో కూడా మీకు మతమే కనిపించిందా పండిట్ గారు? సనాతన ధర్మం నచ్చదు, హిందూ దేవాలయాలను విశ్వసించరు, మెజారిటీ పీపుల్ ఇష్టాలు నమ్మకాలతో మీకు పని లేదు, అయినా మా ఓట్లు కావాలి మీకు. ఇలా చెప్తూ పోతే చాలానే ఉంది. అయినా పోయిన వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని ఆపుతున్నా. ఇన్ని చేసిన తర్వాత కూడా తమరి వారసులు మా తాతలు నేతులు తాగారు అని అదేదో సామెత చెప్పినట్లు అధికారం కోసం తయారయ్యారు. ఎలా నమ్ముతారు సార్ పండిట్ గారు? అయినా వద్దులే, మీరు ఎంతైనా మా దేశ ప్రథమ ప్రధానమంత్రి. సెలవు. జై హింద్. श्यामला मातरं वन्दे
కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.